ఏదైనా తెగేదాకా లాగకూడదు. అలా లాగే క్రమంలో చాలా రకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సిబిఐ కోర్టుకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డి విముఖత చూపారు. తనకు మినహాయింపు కావాలని కోరారు. అందుకు సిబిఐ కోర్టు అనుమతి నిరాకరించింది. సిబిఐ సైతం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సవాల్ చేస్తూ జగన్ హైకోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. కానీ అక్కడ ప్రతికూల తీర్పు ఇస్తే జగన్ మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడం ఖాయం. దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దానిని గుర్తించి జగన్ ఇప్పుడు సిబిఐ కోర్టుకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2012లో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పట్లో సిబిఐతో పాటు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. జగన్కు అరెస్టు చేసింది. పాదయాత్రకు సిద్ధమవుతుండగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. అయితే అది కండిషనల్ బెయిల్. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుకు హాజరు మినహాయింపు దక్కింది జగన్ రెడ్డికి. 2019 మార్చి వరకు ఆయన ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం హోదాలో మాత్రం 2020 జనవరిలో హాజరయ్యారు. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టుకు మరోసారి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న సిబిఐ కోర్టుకు వెళ్లనున్నారు జగన్ రెడ్డి. దీంతో కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందో అన్న టెన్షన్ వైసీపీలో ఉంది. అందరిలోనూ ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు జగన్. అక్రమాస్తుల కేసులో ఉండడంతో ఆయన సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సిబిఐ కోర్టును ఆశ్రయించారు జగన్. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు వెంటనే వచ్చి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే దీనిని సమ్మతించారు జగన్. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. తీరా వచ్చాక తనకు కోర్టు హాజరు విషయంలో మినహాయింపులు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అనుమతులు ఇవ్వొద్దని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు సైతం మినహాయింపులు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టుకు వెళతారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేదని, ఈ నెల 21న కోర్టుకు హాజరవుతానని జగన్ సమాచారం ఇచ్చారు. ఒకవేళ జగన్ సిబిఐ కోర్టు ఆదేశాలపై హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తే దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెబితే జగన్కు రాజకీయంగా ఇబ్బందికరం. పైగా సుప్రీంకోర్టును ఆశ్రయించలేరు. అలాగని సిబిఐ కోర్టుకు హాజరైతే పరువు పోయినంత పని అవుతుంది. అందుకే 21న సిబిఐ కోర్టుకు హాజరు కావాలని జగన్ ఒక అంగీకారానికి వచ్చారు. ఆ వివాదాన్ని అలా ఫుల్ స్టాప్ పెట్టగలిగారు.